అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. యెషయా 33:21లో వ్రాయబడి ఉంది, యెహోవా ప్రభావము గలవాడై మన పక్షంన నుండును అని. ఆ యొక్క సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఆయన యొక్క శిష్యులతో ప్రభు ఉన్నాడండి. ఆ యొక్క తుఫానుని బట్టి, ఆ యొక్క చెలరేగుతున్న అలలను బట్టి, ఆ సముద్రాన్ని బట్టి వారి దొనలో యేసుప్రభు ఉన్నాడని మర్చిపోయారు. ఆయన వారి యొక్క దొనెలో ఉండి పడుకున్నాడండి ఆ సమయంలో. ఆయనను మర్చిపోయి వారికి వచ్చిన ఆ యొక్క బాధని బట్టి, వారికి ఉన్న ఆ యొక్క తుఫాను స్థితిని చూసి భయపడి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మను రక్షించు అని మొరపెట్టినప్పుడు ఆ యొక్క ప్రభువు ప్రభావం గలవాడై, ఎందుకు భయపడుతున్నారు ఈ తుఫాన్ని బట్టి, నేను లేనా అని ఆ యొక్క లేచి తుఫాన్ని గద్దించినప్పుడు అది నిమ్మలించిందండి. అవును, అదేవిధంగా మన జీవితంలో వస్తున్న బాధలను, కష్టాలను, నష్టాలను బట్టి మనం మొరపెడుతూ ఉంటాం. మర్చిపోతాం ప్రభు మన జీవితంలో ఉన్నాడు అని. దాన్ని బట్టి దేవుడు మనకు మరలా గుర్తు చేస్తున్నాడు. మీరెందుకు బాధపడుతున్నారు? ఎందుకు దుఃఖిస్తున్నారు? నేను లేనా మీ జీవితంలో? మీ ప్రతి కష్టాన్ని చూస్తున్నాను. మీ ప్రతి వేదనని, దుఃఖాన్ని నేను త్వరలో దూరపరచబోతున్నాను అని ప్రభు ఈ సమయంలో మనతో సెలవిస్తున్నాడు.